మార్గదర్శి ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి 2 కొడుకులు ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 228 షేర్లు వాళ్ళ ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్ లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని తుపాకి పెట్టి నువ్వు సంతకం పెట్టు, లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడతాడో చూస్తా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టకపోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి.